హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇదైతే వరలక్ష్మి వ్రతం ముందు రోజండి. అంటే ఆగస్ట్ 15 ఫ్లాగ్ హాయిస్టింగ్ అది ఇది అని 1:00 వరకు స్కూల్లోనే సరిపోయింది. కాబట్టి వచ్చిన తర్వాత ఈ విధంగా పూజా రూమ్‌లో ఉన్న సామాగ్రిలన్నీ కడిగి శుభ్రపరుచుకున్నాను. ఎంత మనం కడిగితే కూడా ఇంకా ఒక వైట్ క్లాత్‌తో మనం అది తుడిచిపెట్టుకుంటేనే నీట్‌గా ఉంటుంది కదా! లేకపోతే బ్లాక్ డాట్స్ అనేది వస్తుంది కాబట్టి ఈ విధంగా తుడిచిపెట్టుకున్నాను. ఇంక అంతేనండి. ఇదయిన తర్వాతయితే ఆ పూజా రూమ్ అన్నీ క్లీన్ చేసుకొని, ఇంకా ఇండ్లంతా తుడవడము, డస్టింగ్ చేయడము ఇలాగే సరిపోయిందండి. అసలు టైమే చాలదన్నమాట. చూడండి పూజా రూమ్ ఎలా ఉందో. ఇంక దీన్నంతా క్లీన్ చేయాలి కదా! చేసుకుంటూనే ఉన్నానండి. ఇంకా ఈ కిటికీలయితే చూడండి ఎంత క్లీన్‌గా కనిపిస్తున్నాయో కదా! మరి దీన్ని క్లీన్ చేయడానికి వెళ్తే చూడండి ఎంత డస్ట్ ఉందో. అసలు ఆ డస్ట్ ఎక్కడ ఎలా వస్తుందో అర్థం కాదండి. ఎప్పుడూని డ్యూటీకి వెళ్ళినా సరే, వెళ్ళొచ్చినా సరే క్లీన్ చేస్తూనే ఉంటాం కానీ, ఈ విధంగానే డస్ట్ ఉంటుందన్నమాట. ఇంకా పనిలో పని నేను బట్టలు కూడా వాష్‌కి వేసేసాను. ఇదైతే నెక్స్ట్ డే అండి. అంటే ఫ్రైడే మార్నింగ్ వరలక్ష్మి వ్రతం చేయడానికి ఎర్లీ మార్నింగ్ 3:30కే లేచి ఇంకా అన్నీ రెడీ చేసేసాను ఈ విధంగా. సో, ఇదైతే ఈ టైం 6 గంటలండి. 6 గంటలకైతే పూజ చేస్తూనే వచ్చానండి ఇంకా. దీపాలు వెలిగిచ్చేసి పూజ చేసేసాను. ఇంకా దీని తర్వాతయితే మనం ఇంకా వంట చేయాలి కదండీ! లక్ష్మీదేవికైతే ఒబ్బట్టు, పెసరపప్పు, పానకం అంటే చాలా ప్రియం కాబట్టి అవన్నీ రెడీ చేయాలని ఇంకా కిచెన్‌కొచ్చేసాను. ఇంకా చూడండి ఒక పక్క ఒబ్బట్టుకని ఇంకా పప్పు ఉడికించి పెట్టాను. ఇదైతే సాంబార్‌కి మళ్ళీ ఇంకా ఉర్లగడ్డ పళ్ళెం చేయాలని అదొక పక్క. ఇదన్నీ రెడీ అవుతుంటే ఇంకా టీ అయితే కంపల్సరీ కదండీ! సో, టీకి కూడా మళ్ళీ ఒక పక్క రెడీ చేసేస్తున్నాను. ఏదైనా మనకి మార్నింగ్ టీయో, కాఫీనో లేదంటే అసలు పని చేయడానికే కాదు కదండీ! ఇంకా లేడీస్‌కైతే చెప్పాలన్నా ఇంకా మనము అన్నీ సైడ్ మనం కాన్సంట్రేషన్ చేయాలంటే మనకి ఏదో ఒక విధమైన ఎనర్జీ కావాల్సిందే. అదైతే నాకు తెలిసి ఇంకా టీ, కాఫీతోనే మొదలవుతుంది కదా! సో, ఇలాగే టీ మధ్యలో తీసుకుంటూ ఇంకా వంట పని చేసేస్తున్నాను. మునక్కాయ సాంబార్, రసం, ఇంకా ఉర్లగడ్డ పళ్ళెం, ఒబ్బట్టు, నెక్స్ట్ పప్పు వడ కూడా చేసేస్తున్నానండి. పండుగ టైంలో రోజు కష్టపడతాం కదా! పండుగ టైంలో అయితే ఒకరోజైనా మనం ఇలా జాలీగా మనకి నచ్చిన వంటలు చేసుకుంటూ, మన ఫ్యామిలీతో అందరితో సంతోషంగా ఉంటే అదొక విధమైన ఆహ్, ఒక మహాభాగ్యం కదండీ అది. సో, ఈ విధంగా అన్నీ రెడీ చేసేస్తున్నాననమాట. మా పాప కూడా ఒక పక్క హెల్ప్ చేస్తూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. సో, నేనైతే ఇంకా కిచెన్ వర్క్ కంప్లీట్ అయ్యే వరకు ఇంకే పని చూడడానికి కాదు కాబట్టి కిచెన్ వర్క్ కంప్లీట్ చేసేసాను. చూడండి వేడి వేడి వడలు మీరు కూడా చేశారా ఇంట్లో వరలక్ష్మి వ్రతం? చూడండి ఫ్రైడే వరలక్ష్మి వ్రతం అయ్యిందంటే ఇంకా నేను వీడియో అప్లోడ్ చేయడం మాత్రం చూడండి 2 డేస్ లేట్ అయిపోయిందన్నమాట. అలాగే ఏదో ఒక మనం రొటీన్ వర్క్ ఉండే ఉంటుంది కదా! మనం దీనికని టైం కేటాయించాలంటే ఇంకా కష్టమే మరి. ఇది చూడండి ఒబ్బట్టుకైతే ఒక పక్క పూర్ణానికి రెడీ చేసేస్తున్నాను. గ్రైండర్‌లో వేస్తేనే బాగా వస్తుందండి. మిక్సీలో వేసామంటే అది సరిగ్గా రాదన్నమాట. సో, నేను ఒబ్బట్టు చేస్తూ ఉంటే మా పాప అయితే షూట్ చేస్తూ ఉందన్నమాట. ఈ ఒబ్బట్టు పలు రకాలుగా చేస్తారు కదండీ! నువ్వులతో చేస్తారు. ఇంకా ఆహ్, గనసగడ్డ అని చెప్తారు కదండీ! దాంట్లో కూడా చేసేస్తారు. ఇంకా టెంకాయ కూడా వేసి కూడా చేసేస్తారు. టెంకాయ ఒబ్బట్టు మాదిరి. మాకైతే స్వీట్స్ అంటే చాలా ఇష్టమండి మా ఫ్యామిలీలో అందరికీ. సో, స్వీట్స్ అయితే ఎక్కువగా చేస్తామండి మేము. అంతేనండి. అంత పూజ చేసిన తర్వాత మరొకసారి పూజకు పెట్టి పూజ చేసేసాము. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా పసుపు, కుంకుమల కోసం పక్కింటి వాళ్ళను ఇంకా పిలుస్తాం కదండీ! సో, ఆ విధమైన పనులన్నీ జరిగిందనమాట. మీరైతే ఎలా చేసుకున్నారు వరలక్ష్మి వ్రతం? మనం ఏం పని చేయాలంటే కూడా లక్ష్మీదేవి ముఖ్యమే కదండీ! కాబట్టి ప్రతి ఒక్కరూ చేయొచ్చండి ఈ పండగ. ఇలా మేమే చేయాలి, వీళ్ళే చేయాలనేది ఏమీ లేదన్నమాట. ఇంకా దీపావళికైతే రిస్ట్రిక్షన్ ఉంటుంది కానీ, దీన్నైతే మనం అందరూ చేసుకోవచ్చండి. చాలా మంచిది. ఓకే అండి. మన ఛానల్‌ని ఇప్పుడే ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.
ఈ వరమహాలక్ష్మి కృప అయితే అందరిపైన ఉండాలని దీవిస్తూ, ఆశిస్తూ అందరూ బాగుండాలి, అందరిలో నేనుండాలి అని తెలుసుకొని ఈ వీడియోనైతే ఇంతటితో ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ. బాయ్.